కొత్త ఉదయంలో సరికొత్త ఆశలతో మరొక రోజులోకి మనందరికీ స్వాగతం అండి. హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు టాక్స్ విత్ మీ. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే చాలా అంటే చాలా బాగున్నాను. మీరందరూ కూడా ఇంకా ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ప్రతి రూపాయి కూడా చాలా విలువైనదేనండి. మన ఆడవాళ్ళం వంటగదిలో చేసే చిన్న చితక పొదుపును కూడా మన సంపాదన కింద లెక్కేసుకోవచ్చు. మరైతే ఈ నెలలో నేను మొత్తం ఎంత పొదుపు చేశాను అనేది మీ అందరితో పాటు షేర్ చేస్తున్నానండి. నేనేదో గొప్పల కోసం పొదుపు చేస్తున్నాను అని చెప్పట్లేదు. దీనిని ఇన్స్పిరేషన్గా తీసుకుని కనీసం ఒక్కరైనా తమ సేవింగ్స్ని తాము చేసుకోగలుగుతారు అనే ఉద్దేశంతో వీడియోస్ అయితే చేయడం జరుగుతుందండి. ఇది మొత్తం సెప్టెంబర్ నెలలో నేను చేసినటువంటి పొదుపండి. కిచెన్లోనే కావచ్చు, కూరగాయల్లోనే కావచ్చు, ఫ్రూట్స్లోనే కావచ్చు, ఎక్కడెక్కడ సేవ్ చేశాను అనేది కూడా మీ అందరితో షేర్ చేస్తాను. ఏమండి, పొదుపు చేయడం అనేది స్టార్టింగ్ కొంచెం కష్టంగా ఉన్న పోను పోను ఇష్టంగా మారుతుందండి. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు ట్రై చేయండి. ఒక్క రూపాయితో మొదలు పెడితేనే మనకి పొదుపు అనేది మొదలవుతుంది. అంటే పొదుపు చేయడం వస్తుందన్నమాట. స్టార్టింగ్ ఒక్క రూపాయితోనే ఎవరైనా మొదలు పెడతారు కాబట్టి ఒక్క రూపాయితోనే మొదలు పెట్టండి. మ్యాక్సిమము మన ఇంట్లో ఖర్చులు, ఆదాయము అనేవి మనకు తెలిస్తే ఈజీగానే పొదుపు చేసుకోవచ్చండి. ఇక ఇవైతే ఈ నెలలో నేను పొదుపు చేసినటువంటి కాయిన్స్ అండి. ఇవి మన హస్బెండ్స్ కానీ లేదా మన ఇంట్లో అన్నదమ్ములు మన వాళ్ళ జోబిల్లో ఉంటాయి కదండి, ఆ కాయిన్స్. అలాగే షాప్ దగ్గరికి వెళ్ళినప్పుడు చిల్లరిస్తూ ఉంటారు కదా, అవి అనమాట అండి. అవి కూడా నేను ఒక చిన్న డబ్బాలో అయితే వేసి పెట్టుకుంటాను. ఇవైతే నేను వాడేస్తానండి. ఈ కాయిన్స్ని ఆటోకి ఎప్పుడైనా వెళ్ళినప్పుడు ఛార్జెస్కి లేదా చిన్న చిన్న వస్తువులు తెచ్చుకోవడానికి, అంటే షాంపూ ప్యాకెట్లు కానీ కాఫీ పొడి ప్యాకెట్లు కానీ ఇలాంటివి తీసుకురావడానికి పచారీ కొట్టు దగ్గరికి వెళ్ళినప్పుడు ఇలాంటప్పుడు వాడేస్తూ ఉంటాను. నెల నెల పొదుపే కాదండి, చిన్న చిన్న మనీ సేవింగ్స్ లాంటివి కూడా ట్రై చేస్తూ ఉంటాను. అవి కూడా చాలా వీడియోల్లో పోస్ట్ చేస్తున్నానండి. 10 రూపాయలు మనీ సేవింగ్ ఛాలెంజింగే కాదు, 5 రూపాయలు మనీ సేవింగ్ ఛాలెంజింగే కాదు, ఇలాంటివి కూడా ట్రై చేస్తూ ఉంటాను. ఒక హౌస్ వైఫ్గా మనకి సంపాదించే అవకాశం లేకపోవచ్చండి, కానీ పొదుపు చేసే బాధ్యత మాత్రం మన మీద ఖచ్చితంగా ఉంది అనేది నేను గట్టిగా నమ్ముతానండి. ఇంట్లోకి ఏదైనా ఖర్చు పెట్టింది కంపల్సరీ ఒక నోట్బుక్ మీద అయితే రాసుకుంటానండి. నాకు అదొక అలవాటు. దానివల్ల ఖర్చు ఎక్కడ అవుతుంది అనేది ఈజీగా తెలుస్తుంది. కంపల్సరీ కిచెన్లో ఒక క్యాలెండర్ అలవాటు చేసుకోండి. క్యాలెండర్ మీద మనం ఎప్పుడు ఎంత ఖర్చు పెట్టామో ఆ రోజున అది రాసుకున్నాం అనుకోండి, మనం బడ్జెట్ వేసుకున్నప్పుడు తడుముకొని అవసరం ఉండదు. అలానే మనం కిచెన్లో సేవ్ చేసినప్పుడు కూడా అది కూడా నోట్ చేసుకుంటూ ఉండాలి. అంటే ఉదాహరణకి కూరగాయలకి ఒక 100 రూపాయలు తీసుకెళ్ళామనుకోండి, 10 రూపాయలు మిగిల్చాము. ఆ 10 రూపాయలని మనం హుండీ అయితే హుండీ, గిన్నె అయితే గిన్నె, ఏదైతే అది అందులో వేసేసుకుంటూ ఉంటాం కదా, పోపులు పెట్టి అయితే పోపులు పెట్టి, అవి కూడా కంపల్సరీ రాసుకోవాలండి. ఎందుకంటే ప్రతి నెలలోనూ కూడా గుర్తుండకపోవచ్చు పలానా చోట మిగిల్చాము లేదా పలానా చోట ఖర్చు పెట్టాము అనేది. కాబట్టి కంపల్సరీ ఒక బుక్కో లేదా క్యాలెండర్ మీద రాసుకోవచ్చు. నేనైతే ఎక్కడ ఖర్చు పెట్టాను అనేది రాస్తాను, అలానే ఎక్కడ సేవ్ చేశాను అనేది కూడా ఖచ్చితంగా రాస్తానండి. ఈ అలవాటు వల్ల నాకు ఎక్కడ మా ఇంట్లో ఎంత ఖర్చు అవుతుంది, కిచెన్లో కావచ్చు ఇంట్లో కావచ్చు ఎంత ఖర్చు అవుతుంది అనేది క్లారిటీగాను తెలుస్తుంది. ఎక్కడ ఎంత పొదుపు అవుతుంది అనేది కూడా ఖచ్చితంగా మనకు తెలుస్తుందండి. ఈ 200 వచ్చేసి నేను వినాయక చవితి డెకరేషన్కి అని చెప్పేసి 1500 తీశాను కదండి, అప్పుడు 1300 అయ్యింది, 200 మిగిలింది. ఆ 200 కూడా నిర్దాక్షిణ్యంగా నేను పొదుపులోకి అయితే వేసేస్తున్నాను. ఇక ఇవి వచ్చేసి బ్లౌజ్ అండి. నేను ఈ నెలలో 2 బ్లౌజులు అయితే మామూలు సాదావి కుట్టించానండి. అదే నేనే కుట్టుకున్నాను. బయట కుట్టించడానికి 250 రూపాయలు తీసుకుంటున్నాడు కాబట్టి ఆ 250 రూపాయలు కూడా నేను పొదుపులోకే నిర్దాక్షిణ్యంగా అయితే వేసేసానండి. ఇలా వేసేసుకోవడం అలవాటు చేసుకోవాలి. లేదంటే మనకి పొదుపు అనేది నెల నెల పెరగదు. మనం బయట కుట్టించుకుంటే ఎలాగ ఇవ్వాలి కాబట్టి అదేదో మనమే పొదుపు చేసుకున్నాం అనుకోండి, ఏదో ఖర్చుకి ఈజీగా ఉపయోగపడుతుంది. ఇక ఈ 1000 రూపాయలు వచ్చేసి స్టార్టింగే నేను పొదుపుకి తీస్తానండి. శాలరీ నాకు మా హస్బెండ్ ఇవ్వగానే స్టార్టింగే ఒక 2000 అయితే తీసి పెట్టుకుంటాను. అవన్నమాట అవి 2000 అయితే తీస్తానని చెప్పేసి అన్నాను కదండి. అంటే ఈ నెలలో
వినాయక చవితికి ఇంకా ఏమన్నా ఎక్స్ట్రా ఖర్చు అవుతుందేమో అన్న ఉద్దేశంతో ఇంకొక 1000 తీయడం వలన రూ. 1000 ఈ నెలలో అయితే తీసానండి. కానీ నాకైతే ఏమీ ఖర్చు అవ్వలేదు. 1500లో 1300 మాత్రమే అయ్యింది. కాబట్టి ఆ రూ. 1000 కూడా నేను సేవింగ్స్‌లోకే వేసేసానండి. అలానే ఇవొచ్చేసి కరెంట్ బిల్లు, కాయగూరల్లో మిగిల్చానండి. ఫ్రూట్స్ అండ్ స్నాక్స్ మనం ఐరన్‌కి బట్టలు ఇస్తూ ఉంటాం కదా! అలా ఇవ్వకుండా నేనే ఇంట్లో చేసేస్తూ ఉంటాను. ఆ విధంగా మిగిల్చినటువంటి మనీ అండి. ఇక ఇవొచ్చి మనం రెగ్యులర్‌గా ఆకుకూరలు గానీ, లేదంటే పువ్వులు గానీ దేవుడి పటాలకి తీసుకుంటూ ఉంటాం కదా! అప్పుడు మిగిల్చినటువంటి మనీ అండి. నేనైతే ఆకుకూరలకి రూ. 100, దేవుడు పటాలకి పువ్వులకి రూ. 200 తీస్తాను. ఒక్కొక్కసారి ఆకుకూరలు రూ. 10కి 3, 4 కట్టలు కూడా ఇస్తారండి. అలాంటప్పుడు రకాల ఆకుకూరలు తీసేసుకుని ఒక రూ. 10 సేవింగ్స్‌లోకి వేసేసుకుంటాననమాట. అలానే దేవుడి పటాలకు పువ్వులకి ఒక్కొక్కసారి రూ. 30 ప్యాకెట్ తీసుకుంటారండి. ఒక్కొక్కసారి 20 తీసుకుంటారు. ఒక్కొక్కసారి 50. అలానే పూజలప్పుడైతే 100 కూడా తీస్తూ ఉంటారు. ప్రస్తుతానికి పూజలేవి లేవు కాబట్టి నేనైతే ఉదాహరణకి రూ. 30 చొప్పున తీస్తూ ఉంటానండి. వారానికి రూ. 60 అయితే తీస్తూ ఉంటాను దేవుడి పటాల పువ్వులకి. ఒక్కొక్కసారి రూ. 20 కూడా ఇస్తూ ఉంటారండి. అలాంటప్పుడు వారానికి రూ. 40 అవుతుంది. ఆ రూ. 20 కూడా సేవింగ్స్‌లోకి అయితే వేసేస్తూ ఉంటాను. ఈ విధంగా ప్రతీదీ కూడా మనం ఖర్చు అయ్యింది, పొదుపు చేసింది 2 కూడా రాసుకుంటే మనకి తికమక ఉండదండి. అంటే తికమక పడకుండా ఉంటాం మనం. ఎక్కడ ఖర్చు పెట్టేసాము ఏంటా అని ఆలోచించిన అవసరం ఉండదు. అలానే ఈ రూ. 10 ఎక్కడ పొదుపు చేసాము ఏంటి అనేది కూడా మనకి ఈజీగా తెలుస్తుందనమాట. మొత్తం మీద ఈ నెల అంతా కలిపి నేను రూ. 3643 అయితే సేవ్ చేయగలిగానండి. మరి మీరెంత సేవ్ చేశారు అనేది నాకు కామెంట్ సెక్షన్‌లో తెలియజేయండి. వీడియోస్ కనుక బాగున్నాయి, మీ అందరికీ నచ్చుతున్నాయి అనుకుంటే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. ఒక చిన్న లైక్ ఇచ్చి వీడియోని ముందుకు తీసుకెళ్ళండి. మీ సజెషన్స్‌ని కామెంట్ సెక్షన్‌లో తెలియజేయండి. ఎవరికైనా వీడియోస్ అవసరం ఉంది అనుకుంటే వాళ్ళకి షేర్ కూడా చేయండి. మరైతే ఇదేనండి ఇవాల్టి వీడియో. మరైతే ఉంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.